విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి ఎట్టకేలకు ఒక భారీ బోటును బయటకు తీశారు. 50 మంది పైగా రేయింబవళ్లు 8 రోజుల పాటు శ్రమించి భారీ పడవను బయటకు లాగారు. ఇందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని, మిగతా బోట్ల తొలగింపు ఆపరేషన్ చేపట్టినట్లు రిటైర్డ్ ఈఈ కృష్ణారావు తెలిపారు. అన్ని బోట్ల తొలగింపునకు 5-6 రోజులు పడుతుందని అంటున్న ఇరిగేషన్ రంగ నిపుణులు కృష్ణారావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు ఢీకొట్టిన ఘటనపై వాటిని తొలగించే ఆపరేషన్ దాదాపుగా 8 రోజులు పడుతుంది. ఇప్పటి వరకు దాదాపు నిన్న మధ్యాహ్నం వరకు కూడా కొలికిరాని నేపథ్యంలో వివిధ మార్గాలను అన్వేషిస్తూ నిపుణులు దాదాపు 50 మంది పైగా ఈ ఆపరేషన్లో పాల్గొని వివిధ మార్గాలను అన్వేషించి ఎట్టకేలకు నిన్న రాత్రి 10-11 సమయంలో ఏదైతే ఆ కౌంటర్ వెయిట్ని బలంగా ఢీకొన్న భారీ బోట్ ఉందో ఆ బోట్ని బయటికి తీసుకురాగలిగారు. మరో 3 బోట్లు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ ఇంకా 8 రోజులు కొనసాగుతుంది. అదేవిధంగా ఈ మొత్తం ఆపరేషన్ సంబంధించి మనతో పాటు రిటైర్డ్ ఇరిగేషన్ ఆఫీసర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ మొత్తం ఈ నిన్న దాదాపు 8 రోజులు మీ కష్టం, మీరు కావచ్చు మీలాంటి టీం మొత్తం 8 రోజుల కష్టంలో మీరు ఏం గుర్తించారు, ఎట్లా శ్రమించాల్సి వచ్చింది బయట తీయడానికి? ఇవి గత ఢీ కొట్టి అవి గేట్లకి బీమ్ పియర్స్ నానుకొని ఒకదాని మీద ఒకటి పడి ఉన్నాయి. నిన్న తీసింది 2 బోట్ల మీద ఇరుక్కుని ఉంది. ముందు దాన్ని కదిలించడానికి చాలా ప్రయత్నం చేశాం, పెద్ద క్రేన్లు తీసుకొచ్చి ఉపయోగించి. ఇవన్నిటికీ మినిస్టర్ గారు వాళ్ళు బెక్కం ఇన్ఫ్రా వాళ్ళని వచ్చి చేయమన్నారు. బెక్కం ఇన్ఫ్రా వాళ్ళ ఆధీనంలో మిగతా వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నాం. నేను రిటైర్డ్ ఇంజనీర్, నన్ను కూడా రమ్మన్నారు. కన్నయ్య నాయుడు గారితో పాటు వచ్చాను నేను. ఇక అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఈ టీం అందరికీ మినిస్టర్ గారు, మా పై అధికారులు ఈఎన్సీ గారు, సిఈ గారు వాళ్ళందరి సహకారంతో వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛను అనుసరించి దాని ప్రకారం మనం ఈ కార్యక్రమాన్ని ముందు కౌంటర్ వెయిట్స్ గేట్ ఆపరేషన్ పెట్టడానికి కౌంటర్ వెయిట్స్ పని అది 3 రోజుల్లో పూర్తి చేయగలిగాం. ఏంటంటే అది గేటుకు సంబంధించి మాకు తెలిసిన పని, దాన్ని చాలా త్వరగా పూర్తి చేయగలం. కానీ ఇవి ఇంతకుముందు 20లో కూడా దాదాపు 1 వీక్ పట్టింది ఒక గేటు కొట్టుకొచ్చి అడ్డం పడినప్పుడు. 19లోనే 20లోనే ఒకటి వచ్చి తర్వాత అది ఒకటే బోటు. ఇప్పుడు 3 బోట్లు వచ్చి ఒకదాని మీద ఒకటి పడి అందరికీ కనపడినాయి అప్పుడు. కానీ దాన్ని ఆ పైన ఉన్నది తీస్తే కానీ కింద రావు. ఆ పైన ఉన్నదాన్ని తీయడానికి ముందు మేము క్రేన్లతో ఆపరేట్ చేసి తీద్దామని ట్రై చేసాం. క్రేనును 25 టన్ పవర్ వించ్ ఉపయోగించి. కానీ ఆ విధంగా బెక్కం వాళ్ళు ప్రయత్నం చేశారు క్రేన్లు తెప్పించి, కానీ అక్కడ సఫలీకృతం కాలేకపోయాం. అప్పుడు మినిస్టర్ గారు ఇంకా ఏంటనే అబ్బుల్ టీం గారిని కూడా పిలిపించారు. వాళ్ళు కూడా ఈ బెక్కం వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. వాళ్ళు వేసిన ప్రయత్నంలో కొంత సఫలీకృతం అయ్యాం. అంటే దాని మీద బయటికి లాగటం, 2 విడిపోవటం, అది 2 రోజులు పట్టింది ఆ ప్రక్రియ. ఆ 2 రోజుల ప్రక్రియలో వచ్చింది కానీ కింద మునిగిపోయింది. ఆ మునిగిపోయింది అప్పుడు ఎట్లా తీయాలి అనే దాంట్లో మీద దీంతో లాగుతుంటే ఏమాత్రం కదలట్లేదు. ఇక్కడ నుంచి అది దూరం దాదాపు 500 మీటర్లు ఉంది. ఆ 500 మీటర్లు ఉండి అది అక్కడి నుంచి అక్కడ లాగినా ఏమాత్రం మూమెంట్ రావట్లేదు. ఇక అప్పుడు వేరే విధంగా చేయాలని ఆలోచించి ఇక్కడ లోకల్ శాండ్ బోట్ సదాశివరావు గారని ఈ బెక్కం టీం వీళ్ళు ఆలోచించి దాన్ని లిఫ్ట్ చేసి ఏమైనా తీయగలమని ఆలోచించి ఎట్లా లిఫ్ట్ చేయాలి, దానికి ఏం చేయాలి అంటే 2 బోట్ల మీద ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ గడ్డల్ని బిగించి వెల్డ్ చేసి ఏమాత్రం మళ్ళీ వెల్డింగ్లు ఫెయిల్ అవ్వకుండా 1-2 సార్లు చెక్ చేసుకుని ఆ ప్రాసెస్ 2 రోజులు పట్టింది. ఆ ప్రాసెస్ బట్టి ఈ లోపల ప్రయత్నాలు చేసాం కానీ ఏమాత్రం కదలలేదు. అవి జరుగుతూ ఉన్నా కూడా ఇక అప్పుడు ఆ ప్రయత్నంలో అది ఒక మూమెంట్కి వచ్చింది. అట్లా అది తీసుకొచ్చి పెట్టొచ్చనే ప్రయత్నంలో అవి తీసుకొచ్చి అక్కడ నిలపగలిగి ఆ ప్రకారం దానికి ఒక 10 చైన్ పుల్లి బ్లాక్స్ వేసి ఆ బోట్లో వాటర్ పెట్టి నింపి మళ్ళీ టైట్ చేసి ఆ వాటర్ రిలీజ్ చేసిన తర్వాత అది ఒక 2 అడుగులు లేచింది. కానీ 2 అడుగులు లేచింది కానీ మూవ్ అవ్వట్లేదు. సరే మళ్ళీ డైవర్స్ వెళ్ళి చూస్తే అక్కడ కింద మట్టి ఇసుక ఉంది, పట్టేసింది అంటున్నారు. ఆ విధంగా ప్రయత్నం ఆ రోజు అవ్వలేదు. మళ్ళీ ఏ విధంగా ఇంకా పైకి లేపాలి, దానికి కావాలంటే ఇంకా కొన్ని చైన్ పుల్లి బ్లాక్స్ కావాలి. అవి ఇమీడియట్గా మా దగ్గర దొరకలేదు. బయట మార్కెట్లో కూడా ఇమీడియట్గా అవైలబుల్ కాలేదు. అవి మొన్న రాత్రి చెప్తే సాయంత్రం నిన్న ఈవినింగ్ 3-3:30కి వాళ్ళు ఇవ్వగలిగారు. అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి నిన్న మళ్ళీ కొత్త వాటిని బిగించి చేస్తుంటే వాటిలో మళ్ళీ పాత వాడుతూనే 1 ఫెయిల్ అయింది. మళ్ళీ అవి మార్చుకుని ఆ విధంగా చేసి రాత్రి 7:30-8 గంటల కొత్త వాటితో
బోటుని పైకి లేపగలిగాం. ముందు ఒక లేపినా కూడా ఇంకా ఇసుక తగులుతుంది, మూవ్ అవ్వలేదు. ఇంకా లేపాం, అప్పుడు ఫ్రీ అయింది. అక్కడ ఇసుక మేటలు, తర్వాత ఇంతకుముందు మన మోడర్నైజేషన్ చేసినప్పుడు అప్ స్ట్రీమ్లో ఒక క్రాస్ బండ్ వేయటం. ఎందుకంటే విజయవాడ, గుంటూరు నగరాలకు వాటర్ సప్లై కానీ అప్పుడు ఏదైనా అర్జెంటుగా వాటర్ ఇవ్వడానికి ఆ పనులు చేసేటప్పుడు చేశారు. ఆ కట్ట ఉంది, ఆ కట్ట కూడా దాటుకుని రావాలి. అక్కడ వరకు మాకు బాగా ఇబ్బంది అనిపించింది. ఆ ఇబ్బంది దాటి వచ్చిన తర్వాత లోతుగా ఉన్న చోట ఇక ఫ్రీగా మూవ్ అయ్యి వచ్చేసింది. అండర్ వాటర్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు. వీటిని తొలగింపు ప్రక్రియకి పైన ఏదైతే పెద్ద బోట్ ఉందో అది తీయడానికే ఇప్పుడు వినియోగించిన విధానాలు కనుక అమలు చేయగలిగితేనే రేపు రాత్రికి లేదా రేపు సాయంత్రానికి బయటికి తీయగలమని, ఆ తర్వాత అడుగున ఉన్న 2 బోట్లు మరో 2-3 రోజులు పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా ఈ వారం మొత్తం కూడా ఇదే విధంగా బోట్ల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ బోట్లకు సంబంధించి ఎవరెవరైతే ఈ సొంతదారు పాతదారులు ఉన్నారో, కుట్రల కోణంలో ఎవరైతే భాగస్వామి ఉన్నారో వారిపై చర్యలు ఇచ్చిన అవకాశం కూడా కనిపిస్తుంది. వీళ్ళ స్థాయితో వరప్రసాద్, ఏబినా జ్యోతి, విజయవాడ ప్రకాశ్.